నల్గొండ జిల్లా చర్లపల్లి గ్రామానికి చెందిన సూర రవికుమార్ 40 సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్గా నిన్న ఉదయం 10 గంటలకు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులు తల్లి కలమ్మ, భార్య ప్రబంధ, సోదరులు రేణుకుమార్ మరియు జగదీష్లు ఎంతో గొప్ప మానవతా దృక్పథంతో జీవన్ దాన్ కార్యక్రమం ద్వారా బహుళ అవయవ దానానికి అంగీకరించి అనేక మంది ప్రాణాలను కాపాడే మహోన్నత నిర్ణయం తీసుకున్నారు. ఆయన అవయవాలు పలువురికి అవసరమైన రోగులకు నూతన జీవితం ప్రసాదించనున్నారు. నల్గొండ జిల్లా చెర్లపల్లి గ్రామానికి చెందిన సూర రవికుమార్ 40 సంవత్సరాల అనారోగ్యంతో హైదరాబాదులోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్గా నిన్న ఉదయం 10 గంటలకు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం సమయంలో వారికి కుటుంబ సభ్యులు తల్లి కమలమ్మ, భార్య ప్రబద్ధ, సోదరులు రేణుకుమారి మరియు జగదీష్లు ఎంతో గొప్ప మానవతా దృక్పథంతో జీవనదాన్ కార్యక్రమం ద్వారా బహుళ అవయవ దానానికి మల్టీ ఆర్గన్ డొనేషన్ అంగీకరించి అనేక మంది ప్రాణాలను కాపాడే మహోన్నత నిర్ణయం తీసుకున్నారు. ఆయన అవయవాలు పలువురు అవసరమైన రోగులకు నూతన జీవితం ప్రసాదించనున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి 10 గంటల వరకు అవయవదాత శరీరం నుండి 1 లివర్, 2 కిడ్నీలు, ఊపిరితిత్తులు, 2 కంటి పొరలను సేకరించడం జరిగినది. వీటి ద్వారా 2 కార్నియల్ అంధులకు కంటి చూపును అందించడంతో పాటు 6గురికి ప్రాణదానం చేశారు. అవయవదానం అనంతరం మృతదేహం నేడు మధ్యాహ్నం 12 గంటలకు విపస్య స్కూల్ లెన్ చర్లపల్లికి చేరుకోగా అనంతరం కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సూర రవికుమార్ కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ మానవతా నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకం. అవయవదానం ద్వారా మరణానంతరం కూడా జీవితాలను కాపాడుకునే గొప్ప సందేశాన్ని వారు అందించారు. ఒక వ్యక్తి జీవితం ముగిసింది, కానీ ఆయన ద్రాతృత్వం అనేక జీవితాలలో కొనసాగుతుందని ఆర్డీఓ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఒకరి మరణం ఎంతో బాధాకరమని, అటువంటి విషాద సమయంలో కూడా వీరి కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చి అవయవదానం చేయించుట ద్వారా 6గురు ప్రాణాలు కాపాడడం ఎంతో గొప్ప విషయమని, ఇటువంటి గొప్ప మనసున్న వారు మన మధ్య ఉండటం ఎంతో గర్వకారణమని తెలుపుతూ వీరి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అవయవదానం సంఘ జాతీయ అధ్యక్షుడు లయన్ ఎల్వి కుమార్ మాట్లాడుతూ, వీరి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించుటకు స్వయంగా హైదరాబాద్ నుంచి వచ్చానని, తమ ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ మరియు ఫ్రీజర్ బాక్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని, ఈ అవయవదాత కుటుంబ సభ్యుల గొప్పతనాన్ని కొనియాడుతూ పార్థవ దేహాన్ని శ్రద్ధాంజలి ఘటించారు. మరణానికి ముందు రక్తదానం, అవయవదానం ఎంత గొప్పదో మరణానంతరం నేత్రదానం, పార్థవ దేహ దానం కూడా అంతే గొప్పదని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేవి ప్రసాద్ తెలిపారు. అవయవదానం, నేత్రదాన, పార్థవ దేహం గురించి మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోములను 9948134299 నెంబర్ వద్ద సంప్రదించాలని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు, మీడియా కోఆర్డినేటర్ ఏచూరి శైలజ తెలిపారు. కంటి నీళ్ళని కాపాడారు. అలానే 2 గుర్తువాళ్ళు కార్నియల్ అంధులకి 11 లక్షల కార్నియల్ అంధులు దాంట్లో 2 గణవాళ్ళు వాళ్ళు చూపించగలిగాము. ఆ 2 2 రోజులుగా వాళ్ళ తల్లిని చూస్తారు. ఒక 25 ఆడపిల్లకి చిన్న మొత్తం ఉండేది పిల్లలు. అలాంటిది కంటి చూపించకపోతే ఎటువంటి చూపేమీ లేదు. ఆ తల్లి ఎంత సంతోషపడుతుంది మీకు అందుకనే వాళ్ళందరూ కూడా ఇదో చనిపోలేదు, నాలో బతుకున్నాడు, మా పిల్లలు బతుకున్నాడు, మా తరాలో బతుకున్నాడు అంటారు. స్వర్గం